హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీహరి. ఈరోజు నేను మీకు చూపించబోయే టాపిక్ వచ్చేసి మనకి ఇప్పుడు ఈ కాలం వచ్చేసి చాలా సమ్మర్ హాట్ అయితే చాలా ఫుల్గా అయితే ఉందన్నమాట. మనం ఇంట్లో అయితే ఒక గంట కూడా ఉండలేకపోతున్నాం. కాబట్టి మనం ఈ స్లాబ్ పైన వచ్చేసి మనం కూలింగ్ పౌడర్ వేసుకున్నామంటే మనం వేడి అనేది తగ్గించుకోవడానికి అయితే వీలైతే ఉంటుంది అన్నమాట. మనం ఈ కూలింగ్ పౌడర్ ఎలా కొట్టాలనేది మనం స్లాబ్ పైన ఎలా అప్లై చేయాలనేది అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడు 10 కూడా ఇవ్వలేదు. చెమటలు అయితే చాలా విపరీతంగా అయితే పడిపోతున్నాయి అనమాట. హాట్ అయితే చాలా హాట్గా ఉంది. ఈ కూలింగ్ పౌడర్ వేసుకున్నామంటే కనుక మనకు చాలా వరకు అయితే హాట్ అనేది తగ్గిపోతుంది అనమాట. వేడి అనేది తగ్గిపోతుంది ఇంట్లో అయితే 50% వరకు. ఎలా వేయాలనేది స్టెప్ బై స్టెప్ అయితే మీకు నీట్గా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ముందుగా వచ్చేసి మనం స్లాబ్ సర్ఫేస్ అనేది మొత్తం నీట్గా అయితే మనం కసైతే కొట్టేసుకోవాలన్నమాట. డస్ట్ ఏం లేకుండా టెంకాయ చీపురు కానీ పుల్లల చీపురు కానీ తీసుకొని అయితే మనం సర్ఫేస్ అనేది నీట్గా చాలా నీట్గా అయితే మనం ఊడ్చుకోవాల్సి ఉంటుంది. దుమ్ము ధూళి చెత్త చెదారం ఏమీ లేకుండా అయితే మనం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత మనం వాటర్ అనేది స్లాబ్ మొత్తం అయితే నానపేసేయాలన్నమాట. నానపేసి మనం దాని మీద దుమ్ము కానీ మురికి కానీ ఉండేది మనం పొరకతో అయితే మళ్ళీ ఒకసారి అయితే మళ్ళీ డస్ట్ అయితే క్లీన్ చేసుకోవాలి. చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఈ డస్ట్ అనేది ఉందంటే మనకి పెయింట్ అనేది తొందరగా అయితే లేచిపోతుంది అనమాట. అందుకోసం మనం స్లాబ్ మొత్తం అయితే ఇట్లా నీట్గా మురికి లేకుండా 1-2 సార్లు అయితే కడగాల్సి వస్తుంది. ఫస్ట్ ఖచ్చితంగా అయితే మనం ఇట్లా నీట్గా అయితే కడుక్కోవాలి. ఈ కూలింగ్ పౌడర్ మనం ప్రతి సంవత్సరం వేయాలంటే ఖచ్చితంగా అయితే వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ప్రతి సంవత్సరమును మనం స్లాబ్ అయితే ఇలా క్లీన్ చేసుకొని ప్రతిసారి ఖచ్చితంగా మనం వేసుకుంటేనే మనకి చల్లగా అనేది అయితే వస్తుంది. ఒకసారి వేసినాం కదా మనకు 2-3 ఏళ్ళు 5 ఏళ్ళు వస్తుంది అంటే రాదు. ఇదైతే మళ్ళీ ఒకసారి మనం అయితే వాటర్తో ఇలా ప్రెజర్ పట్టి క్లీన్గా అయితే చేసుకోవాలి. డస్ట్ ఏం లేకుండా వాటర్ పైప్తో మనం ప్రెజర్ పట్టి ఇలా కొట్టినామంటే డస్ట్ ఏమైనా ఉన్నా కూడా ఖర్చుకొని ఉన్నా మనకి స్లాబ్కి ఆ ప్రెజర్కి అయితే మనకి స్లాబ్ అనేది మొత్తం నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది అనమాట. అందుకోసం మనం ఇట్లా అయితే ప్రెజర్ అయితే పెట్టేసి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది నీట్గా. లేదంటే మనకి పెయింట్ అనేది ఎక్కువ రోజులు రాకుండా తొందరగా అయితే ఊడిపోవడం జరుగుతుంది. మనకి ఎఫెక్ట్ ఫీల్ అనేది కూలింగ్ ఫీల్ అనేది మనకి అర్థం కాకుండా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ కూలింగ్ పౌడర్ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాం కదా. ఈ కూలింగ్ పౌడర్ ప్యాకెట్ని అయితే ఓపెన్ చేసుకుందాం. దీనిలో వచ్చేసి మనం సున్నం లాంటి పౌడర్ ఉంటుంది. అలాగే మనకి కూలింగ్కి సంబంధించిన ఒక క్రిస్టల్ లాంటిది ఒక ముద్ద అయితే ప్యాకెట్ అయితే సపరేట్గా ఉంటుంది అనమాట. దీంట్లోనే మనం ప్యాకింగ్ సీల్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకుంటే మనం ఈ ప్యాకింగ్ అనేది బయట తీసుకొని ఇదే అనమాట మనకి కూలింగ్ ఇచ్చే మెటీరియల్ అనమాట. ఇది ముద్దలాగా అయితే ఉంటుంది. ఇది ప్యాకెట్లో వైట్గా మన కలకండ మాదిరి అయితే ఉంటుంది అనమాట. దీన్ని వచ్చేసి మనం ఒక బకెట్లో వాటర్ అయితే వేసుకొని కలుపుకోవాల్సి ఉంటుంది. వాటర్ వచ్చేసి మనం ఒక కొలత ప్రకారం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మినిమం దీనికైతే మనం ఒక 9 లీటర్స్ అయితే తీసుకోవాలి వాటరు. మనం ఎక్కువ తక్కువ అయితే తీసుకోకుండా, తక్కువ ఏం కాదు కానీ ఎక్కువ అయితే తీసుకోకూడదు అనమాట. ఈ క్రిస్టల్ ప్యాకెట్ వచ్చేసి మనం తీసుకున్నాం 9 లీటర్స్ వాటర్స్లో అయితే మనం మిక్సింగ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రిస్టల్ ప్యాకెట్ డైరెక్ట్గా కట్ చేసుకొని మనం డైరెక్ట్ వాటర్లో అయితే వేసేసుకోవాలి. మనం చేతితో తాకకుండా వేసుకుంటే బెటర్ అనుకుంటా. లేదంటే అయినా మనకు నీళ్ళలోకి పోయిన తర్వాత ఇది కొద్దిగా హీట్ అయితే అవుతుంది అనమాట. చేయి కాలినట్టుగా అయితే అవుతుంది ఇది. కాబట్టి మనం చేతితో కాకుండా డైరెక్ట్గా కట్ చేసుకొని వాటర్లో అయితే వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక కట్ట తీసుకొని ఈ క్రిస్టల్ అయితే ఫుల్గా అయితే కలుపుకోవాలి. ఒక స్టిక్ తీసుకొని మనం రివర్స్ ఫార్వర్డ్ చేస్తూ బాగా కలిసే విధంగా అయితే మనం చేసుకోవాలన్నమాట. క్రిస్టల్ అనేది మనకి వాటర్లో కానీ కలిసిపోవాలన్నమాట. బయటకి ఏం కనపడకుండా కలిసిపోయేటట్టుగా నీట్ వాటర్లో చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ పౌడర్ అనేది ఈ వాటర్లో అయితే వేసుకున్నాం. పౌడర్ కూడా మనం సేమ్ స్టిక్ తీసుకొని మళ్ళీ రివర్స్ ఫార్వర్డ్ చేసి కలుపుతూ చేయాలన్నమాట. మనకి పౌడర్ మంచిగా బాగా అయితే కలుసుకోవాలి. మొత్తం టోటల్గా పౌడర్ మొత్తం అయితే వేసేద్దాము. ఈ 9 లీటర్ల నీళ్ళలో అయితే ఈ పౌడర్ మొత్తం వేసి నీట్గా అయితే కలుపుకోవాలి మనం.
ఉంటలు ఉంటలు ఉండకుండా మనకి పాల మధ్యలో చిక్కగా అయితే ఉంటే మనకి చాలా బెటర్గా అయితే ఉంటుంది అనమాట ఇది పౌడర్ అనేది. డైరెక్ట్గా మనమే అయితే వేసుకోవచ్చు అనమాట ఈ పెయింట్ అనేది. ఎవరితో అవసరం అయితే ఏమి ఉండదు. మనం వేరే వాళ్ళకి కూలి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట. మనం చిన్న సింపుల్ వర్క్ ఇది. వేరే కూలి వాళ్ళని పెట్టి చేపించుకోవాల్సిన అవసరం అయితే అంత పెద్దగా ఉండదు అనమాట. మనమే చేసుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ వచ్చేసి మనం పెయింట్ వేసే బ్రష్ తీసుకొని, పెద్ద బ్రష్ తీసుకొని మనకు స్లాబ్కి అయితే ఇలా అప్లై చేసుకుంటూ రావాలి. మనం పెద్ద బ్రష్ తీసుకొని, పెయింట్ వేసే బ్రష్ తీసుకొని నీట్గా అయితే అప్లై చేసుకుంటూ రావాలన్నమాట. సందులు గిందులు ఏం లేకుండా మనకి మూలలో కూడా నీట్గా అయితే మనం అప్లై చేసుకోవాలి. మధ్య మధ్యలో మిశ్రమం అనేది కలుపుతూ ఉండాలన్నమాట మనం స్టిక్తోని. లేదంటే గడ్డ కట్టుకొని కిందికి అయితే మందం అయిపోతుంటుంది, పైకి పతలాగా అయిపోతుంది. కాబట్టి మనం అప్పుడప్పుడు మధ్యలో మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. మినిమం మనకు ఒక 1/2 అవర్ 1 అవర్ అయితే పడుతుంది కదా స్లాబ్ మొత్తం కొట్టాలంటే. అందుకోసమని కలుపుతూ ఉండాలన్నమాట. ఈ కోట్ వచ్చేసి డబల్ కోట్ అయితే చేసుకోవాలన్నమాట. సింగిల్ కోట్ కొట్టినామంటే మనకు అంత మంచి ఫీల్ అయితే రాదు. ఫస్ట్ ఒకసారి మనం కొట్టిన తర్వాత నెక్స్ట్ అయితే 12 అవర్స్ కానీ 8 అవర్స్ కానీ లేదంటే ఈరోజు కొట్టినామంటే మళ్ళీ రేపు లోపలైతే ఒక కోట్ అనేది మళ్ళీ ఒకసారి అయితే కొట్టుకోవాల్సి వస్తుంది. డబల్ కోట్ అనేది. సింగిల్ కోట్ కొట్టి వదిలేసినామంటే మనకు అంత ఫీల్ అనేది రాదనమాట. కూల్ అనేది కొద్దిగా తక్కువనే వస్తుంది. డబల్ కోట్ కొట్టినామంటే మనకి ఇలా నిండాగా అయితే వస్తుంది అనమాట పెయింట్ అనేది. తెరపల్లి గిలిపర్లు ఎక్కడన్నా పెయింట్ మిస్ అనేది అట్లాంటివి ఏం లేకుండా నీట్గా అయితే వస్తుంది అనమాట. అందుకోసం మనం డబల్ కోట్ కూడా కొట్టుకుంటే బెటరు. ఇలా సింగిల్ కోట్ వేసిన తర్వాత 6 అవర్స్ to 8 అవర్స్ మధ్యలో అయితే మనం ఒకసారి వాటర్ అనేది దీనికి తాపించుకోవాల్సి ఉంటుంది అనమాట. లైట్గా తాపించుకోవాలి. మనం డబ్బాలు అయితే వేయకూడదు. లైట్గా మన చేతులతో ఇదిల్చుకుంటూ అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. మొత్తం అయితే తడుపుకోవాలి. ఈ కోట్ మొత్తం మనం ఎక్కడైతే ఈ పెయింట్ వేసినామో అక్కడ మొత్తం అయితే మనం లైట్గా చిలకరించుకుంటూ వెళ్ళాలన్నమాట. వాటర్ ఎక్కువ ప్రెషర్తో వేసినామంటే మనకి పెయింట్ అనేది కొద్దిగా డ్యామేజ్ కావడం జరుగుతుంది. కాబట్టి లైట్గా అయితే మనం నానుకోవాల్సి వస్తుంది. 12 అవర్స్ తర్వాత మళ్ళీ ఒక కోట్ అయితే వేసుకొని మళ్ళీ 8 అవర్స్ తర్వాత అయితే మళ్ళీ ఒకసారి అయితే మనం వాటర్ అనేది తాపించుకోవాలన్నమాట. ఈ పౌడర్ అనేది ఒక 3 times 4 times అయితే మనం ఇలా వాటర్ అయితే తాపించినామంటే సరిపోతుంది. మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. మనం ఈ కూల్ పెయింట్ వేసిన తర్వాత అయితే ఇంట్లో ఉన్న మన ఫ్యాన్ కింద ఉన్న గాలి వేడి అయితే చాలా వరకు అయితే తగ్గిపోతుంది అనమాట. వేడి గాలి అనేది తగ్గిపోయి కొద్దిగా మనకు కూలింగ్ అయితే రావడం జరుగుతుంది. చాలా బెటర్గా అయితే ఉంటుంది అనమాట. మన మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. డబల్ కోట్ వేసిన తర్వాత మనకి ఫినిషింగ్ అయితే ఇలాగైతే ఉంటుంది అనమాట. మంచి ఫినిషింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మనం పెయింట్ వేసిన విధంగా అయితే మంచిగా అయితే బాగుందనమాట. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.